బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ యష్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన చిత్రం వార్ 2 సూపర్ హిట్ వార్ కి సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి సౌత్, నార్త్ స్టార్స్ కలిసి నటించారు. అయన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ క్రేజీ మల్టీ స్టారర్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. రామ్ మాజీ ఏజెంట్ కబీర్ దేశం దృష్టిలో ద్రోహిగా మారి అజ్ఞాతంలో ఉంటాడు. డెడ్లీ టెర్రరిస్ట్ కార్టెల్ లీడర్ కలిని అంతమొందించేందుకు రా చీఫ్ కల్నల్ లూథ్రా కబీర్ ను ఆ గ్రూప్ లోకి స్పైగా పంపిస్తాడు. అక్కడ మొదటి టాస్క్ గా కబీర్ కి తన గురువు రా చీఫ్ సునీల్ లూథ్రాని హతమార్చమని ఆదేశిస్తారు. అతడు అదే చేస్తాడు. దీంతో కొత్త రా చీఫ్ విక్రాంత్ కౌల్ నేతృత్వంలో సోల్జర్ విక్రమ్ చలపతి నాయకత్వంలో కబీర్ కోసం వేట మొదలవుతుంది. లూథ్రా కూతురు కావ్య కూడా ఈ బృందంలో ఉంటుంది. అసలు కబీర్ దేశ ద్రోహిగా ఎందుకు మారాడు, అతడికి కావ్యకి మధ్య ఉన్న అనుబంధం ఏంటి, కాళీ కార్టెల్ వెనుకున్న శక్తులు ఎవరు వంటి రహస్యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. వార్ 2 యాక్షన్ పరంగా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ అభిమానులకు క్రేజీ ట్రీట్. ఆరంభం నుంచే హై టెక్నికల్ వాల్యూస్ తో యాక్షన్ సీక్వెన్స్ లు అదరగొడతాయి. ట్విస్టులు, టర్నింగ్లు, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఎన్టీఆర్ తన ఇంటెన్స్ నటన, యాటిట్యూడ్ తో సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. హృతిక్ రోషన్ తన మార్క్ ప్రెజెన్స్, యాక్షన్ తో ఇంప్రెస్ చేశాడు. ఇద్దరి మధ్య ఫైట్స్, ఎమోషనల్ సీన్స్, బ్రోమాన్స్ బాగా నచ్చుతాయి. ఈ సినిమా హీరో విలన్ కథ కాకుండా ఇద్దరు హీరోల కథగా మొదలవుతుంది. జపాన్ లో హృతిక్ ఫైట్, నౌకలో ఎన్టీఆర్ యాక్షన్ సన్నివేశాలు ఫస్ట్ హాఫ్ కి హైలైట్. కబీర్ పై విక్రమ్ వేట ప్రారంభం నుంచి అసలైన వార్ మొదలవుతుంది. స్పెయిన్ లో చేజింగ్, ఇంటర్వెల్ కి ముందు ఆకాశంలో యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సెకండ్ హాఫ్ లో యాక్షన్ తో పాటు భావోద్వేగాన్ని చూపించే ప్రయత్నం చేశారు. కబీర్ రఘు స్నేహం, కబీర్ కావ్య సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి. దేశభక్తి, త్యాగాల సందేశం ఉన్నప్పటికీ లోతైన భావోద్వేగాల కొరత కొంత మైనస్. కేంద్ర మంత్రి సారంగ్ ట్రాక్ కొంత గందరగోళంగా అనిపిస్తుంది. విక్రమ్ కార్టెల్ సన్నివేశాలు, దావోస్ లో క్లైమాక్స్ యాక్షన్, భావోద్వేగాలు బలంగా నిలుస్తాయి. చివర్లో ఆల్ఫా అనే కొత్త పాత్ర పరిచయం భవిష్యత్తులో యూనివర్స్ కి మలుపు ఇస్తుందనే ఆసక్తి పెంచుతుంది. మొత్తం మీద భావోద్వేగాలు తక్కువైనా ఇద్దరు హీరోల యాక్షన్ హంగామా పైసా వసూల్. మరోవైపు ఈ సినిమాలో భావోద్వేగాలు, దేశభక్తి అంశాలు కొంత లోపించాయని చెప్పొచ్చు. ఇద్దరి హీరోల ఘర్షణ బాగానే ఉన్నా దానికి దారితీసే పరిస్థితులు బలంగా లేవు. మెయిన్ విలన్ బలహీనంగా అనిపించగా కనిపించని ప్రతి నాయకుడితో పోరాటం ఆసక్తి తగ్గించింది. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు నత్తనడకన సాగడం మైనస్. ఇక నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకున్నట్లయితే వార్ 2 లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ జోడీ ఆకట్టుకుంది. కబీర్ గా హృతిక్ మునుపట్లాగే సమర్థంగా నటించగా విక్రమ్ గా ఎన్టీఆర్ అదరగొట్టాడు. ఈ ఇద్దరి యాక్షన్ సన్నివేశాలు, సలాం అనాలి పాటలో వారి డాన్స్ మంత్రముగ్ధం చేస్తాయి. కీరా లిమిటెడ్ రోల్లో బాగా చేసింది. అశుతోష్ రాణా, అనిల్ కపూర్ నటన మెప్పించగా కథ ప్రధానంగా హృతిక్, ఎన్టీఆర్లు చుట్టూ తిరగడంతో ఇతర పాత్రలకు తక్కువ ప్రాధాన్యం లభించింది. సాంకేతికంగా బెంజమిన్ జాస్పర్ కెమెరా పనితనం, ప్రీతం బానీలు ఆకట్టుకున్నాయి. సంచిత్ అంకిత్ నేపథ్య సంగీతం సినిమాకి బలం చేకూర్చింది. అయితే విజువల్ ఎఫెక్ట్స్ లో మరింత కేర్ తీసుకుంటే బాగుండేది. అయాన్ ముఖర్జీ ఇద్దరు హీరోల ఇమేజ్ బ్యాలెన్స్ చేసిన తీరు ప్రశంసనీయం. యష్రాజ్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. చివరిగా వార్ 2 తారక్, హృతిక్ ఫ్యాన్స్ కి మాస్ ఫీస్ట్.